ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేసినందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశం పొందిన కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ఏసీబీ కౌంటర్కు సమాధానమిచ్చారు. ఇంతకీ అందులో ఏముందంటే, హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్, ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదు, ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంకు చూసుకోవాలన్నారు. ఈ కార్ రేస్కు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను చట్టబద్ధమైన సంస్థ అయిన హెచ్ఎండిఏని చూసుకోవాలని తెలిపారు. 10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న హెచ్ఎండిఏ నిబంధనలో ఎక్కడా లేదన్నారు. నిధులు బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. 10వ సీజన్లో పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్కు సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.